చూడండి పేరెంట్స్, జిఎల్ఏ యూనివర్సిటీ నోయిడా క్యాంపస్ లో ఉన్నాము. మా బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ బీటెక్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అనమాట. నేను చెప్పా కదా ఢిల్లీ వెళ్తున్నాను, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటానని చెప్పేసి. కొంత చుట్టుపక్కల నాయిస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, వీళ్ళకి మంచికి వెళ్తున్నారు. ఆ టైంలో వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఆపాను. కొంత మీ యూనివర్సిటీ కనుక చూస్ చేస్తాం అనుకున్నట్లయితే వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేస్తాను. కొంత నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వన్ డే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుతున్నారు, ఎలా ఉందనేది తెలుసుకున్నాం అనమాట. ఫస్ట్ గర్ల్స్ అడుగుదాము. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏంటి? హలో ఎవ్రీవన్, నా పేరు యజ్ఞశ్రీ. నేను వైజాగ్ విశాఖపట్నం నుంచి వచ్చాను, నర్సీపట్నంలో ఉంటాను. అయితే ఇక్కడికి ఈ కాలేజ్ అయితే చూస్ చేసుకోండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన 2 సెమిస్టర్స్లోనే మాకు చాలా కోడింగ్ సబ్జెక్ట్స్ అయితే కవర్ చేస్తారు. చాలా సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి యాజ్ కంపేర్ టు వేరే యూనివర్సిటీస్తో పోలిస్తే. ఏ బ్రాంచ్ రావాలనేది? అది ఏఐఎంఎల్. నువ్వు సాటిస్ఫై అయ్యావా ఇలా కరికులం తోనే? ఏఐఎంఎల్ తీసుకోవడం వల్ల చాలా వరకు సాటిస్ఫై అయ్యాను. ఓకే, నెక్స్ట్. ఇక్కడ వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ కాకండి, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు డ్రెస్ కూడా చాలా బాగుంది. మీ పేరేనా? పేరు సేమ్ ఉందా, వేరే వేరే అన్న పెట్టుకున్నారా? నా పేరు హర్షిని. మీ పేరు? హాసిని. హాసిని. సరే, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. సో నేను ఏఐఎంఎల్ స్టూడెంట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో. సో నేను వచ్చిన లైక్ 2 సెమిస్టర్స్ లోనే మేము చాలా ఎక్స్పోజర్ అనేది పొందాం. ఎందుకంటే బయట నుంచి ఎవ్రీ సాటర్డేస్ మాకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు. అండ్ ఇంకా నేను ఇక్కడ స్టూడెంట్ ప్లేస్మెంట్ సెల్ లో ఒక మెంబర్ని. అండ్ ఆల్సో ఏఐ సమ్మిట్ కూడా వెళ్ళాము. అది ఓన్లీ జిఎల్ఏ వల్లే ఆపర్చునిటీ వచ్చింది. సో జిఎల్ఏ లో జాయిన్ అవ్వడం నేను చాలా వర్త్ఫుల్ అనే చెప్తాను. మీరు ఎక్కడమ్మా? మీది రాజమండ్రి. అని చెప్తావా? సో ఇక్కడ ఈ క్యాంపస్ లో గానీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఐఐటి గాంధీనగర్ కూడా వెళ్ళే ఒక సెమిస్టర్ ఛాన్స్ ఉంటది. సో ప్రస్తుతానికి నేను చెప్తాను. పాయింట్ మర్చిపోయాను చెప్పటము. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఒక 3 ఐఐటీస్ లో ఒక సెమిస్టర్ చదవచ్చు అనమాట. అందులో ఒకటి ఐఐటి గాంధీనగర్, ఒకటమ్మ ఇంకా 2 ఐఐటి జమ్మూ, ఐఐటి రూపార్ అండ్ ఐఐటి జమ్మూ. ఓకే, సో మరి వెళ్తావా ఐఐటికి? ఎస్ సార్, నేను ప్రస్తుతం షార్ట్ లిస్ట్ అయితే అయ్యాను. షార్ట్ లిస్ట్ అయ్యావా? అప్లికేషన్ పెట్టాము. సో నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. లైక్ 99% కన్ఫర్మ్ అవుతుంది. సో అండ్ ఇంకొకటి, మేమిద్దరం ట్విన్స్ వల్ల సో మాకు సిబ్లింగ్ స్కాలర్షిప్ అయితే వచ్చింది. సో ఓన్లీ ఫీజ్ ఒకరికి పే చేస్తాం అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ అనదర్ పర్సన్. నేనే మర్చిపోయాను, ఫర్ 4 years. సో నేను లాస్ట్ ఇయర్ వీడియోలో నేను చెప్పాను అనమాట. సిబ్లింగ్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా కౌల పిల్ల అనమాట. వీళ్ళిద్దరిలో ఒకళ్ళ ఫీజే కడతారు అనమాట, ఇంకొకరు ఫ్రీ ఎడ్యుకేషన్. వీళ్ళలో కూడా ఎవరైనా కౌల పిల్లలు ఉన్నట్లయితే ఒక ఫీజు మీకు ఇద్దరు చదువుకోవచ్చు అనమాట. తనకైతే ఆల్రెడీ ఐఐటి గాంధీనగర్ లో షార్ట్ లిస్ట్ అయింది అనమాట. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్, నా పేరు హరిణి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను బీటెక్ సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్గా నేను ఒకే మాట చెప్తాను, ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా మీరు ఇక్కడ జాయిన్ అవుతే ఓన్లీ స్టడీస్ కోసం జాయిన్ అవ్వండి. మేము బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వద్దు. ఇక్కడైతే స్టడీస్కి మాత్రం చాలా బెస్ట్ అని చెప్తాను. ఓకే, సో తను కరెక్ట్ గా చెప్పింది అన్నమాట. ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ రావద్దని చెప్పేసి. మీరు నా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ జాహ్నీ. నేను విశాఖపట్నం నర్సీపట్నం నుండి వచ్చాను. ఇక్కడ మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే నాకు కొన్ని డౌట్స్ ఉండేవి. సో ఏమైనా మనకు డౌట్స్ ఉంటే మండే సెషన్స్ అనేది ఇక్కడ మాకు కండక్ట్ చేస్తారు. మ్యాథ్స్ కానీ కోడింగ్ సబ్జెక్ట్స్ ఏమైనా మనకు డౌట్స్ ఉన్నా ఎవ్రీ వీక్ మండే మనకు ఇక్కడ స్పెషల్ క్లాసెస్, రెమెడియల్ క్లాసెస్ అనేవి మాకు కండక్ట్ చేస్తారు. అది నచ్చింది. ఎస్. నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. హలో, ఐఎమ్ ధరణి. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఇక్కడ ఇది ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. సో దానివల్ల మనకు ఇండస్ట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి వీక్స్కి ఒకసారి క్లాసెస్ తీసుకుంటారు. ఇది జరుగుతుంది. నచ్చింది నీకు? ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. ఏ బ్రాంచ్ తీసుకున్నారు మీరు? సిఎస్సి కోర్ బ్రాంచ్. సిఎస్సి కోర్ బ్రాంచ్. నెక్స్ట్. హలో, మై నేమ్ ఇస్ దీక్షిత. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నేను ఇక్కడ నాకు ఏం నచ్చిందంటే టీచర్స్ తోని బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంకా వాళ్ళు చెప్పడం మొత్తం హిందీలోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా చెప్తారు. ఇంకా డౌట్స్ ఉంటే బాగా క్లారిఫై చేస్తారు. ఇంకా కోడింగ్ లో అన్ని యూనివర్సిటీస్ లో చూసుకుంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటారు. కానీ మా దగ్గర బేసిక్ కాకుండా లైక్ ఎక్కువ నేర్పించి క్వశ్చన్స్ కూడా డిఫికల్టీ లెవెల్ పెంచుతారు. దానివల్ల స్కిల్స్ అందరికి ఎక్కువ పెరుగుతాయి. నాకు అది ఇక్కడ నచ్చింది. మీరు ఎక్కడి నుంచి అమ్మా?
నా పేరు ప్రణవి, నేను తాడేపల్లిగూడెం నుండి వచ్చాను. ఈ కాలేజ్లో మెయిన్ థింగ్ ఏంటంటే బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే మనకి బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అది ఇష్టం సార్. నెక్స్ట్ బాయ్స్, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీరు నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను సార్. Okay. నా పేరు మనోహర్. Okay. నేను సిఎస్సి కోర్స్ అవుతున్నాను. మెయిన్ రీజన్ నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఎందుకంటే వేరే కాలేజెస్ లో చూసుకుంటే 1000 ఆఫ్ స్టూడెంట్స్ గట్రా ఉంటారు, బట్ ఈ కాలేజ్లో ఏంటంటే జస్ట్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దిస్ అకార్డింగ్ టు దిస్ కాలేజ్ ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్. ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఎస్ సార్. ప్రాక్టికల్స్ లోనా? ఓ సార్, ప్రతి ఈవెంట్ లో కానీ ప్రతి ఏమైనా హ్యాకథాన్స్ లో కానీ ప్రతి దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సింది. ఏ సమితికి వెళ్ళొచ్చావా? ఓ సార్, అది సెలెక్టెడ్ పర్సన్స్, బట్ మనకి ఇందులో హ్యాకథాన్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వాటికి మనం పార్టిసిపేట్ చేయండి. మీకు నా ఓవరాల్ గా ఎట్లా ఉంది కాలేజ్ ఫీడ్బ్యాక్? ఓవరాల్ గా నాకైతే కాలేజ్ అకాడమిక్స్ పరంగా అయితే చాలా నచ్చింది. నెక్స్ట్ ఇటు వచ్చేసింది. మీ పేరమ్మా, మీ పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు శశాంక్. నేను అనంతపురం నుంచి వచ్చాను. ఈ కాలేజ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రోగ్రామింగ్ చాలా బాగుంది. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కానీ సి కానీ చాలా బాగుంది. అంటే ఏమి రాకపోయినా కానీ అంటే 0 నుంచి మొత్తం కంప్లీట్ గా అంటే అసలు డౌట్స్ లేకోకుండా మొత్తం క్లారిఫై చేయగలుగుతారు. అంటే దాంట్లో డౌట్స్ క్లారిఫికేషన్ ఇంకా దాని నుంచి మనం అన్ని చేయగలుగుతాము. ప్రోగ్రామింగ్ బాగుంటుంది. స్టడీస్ పరంగా మ్యాథమెటిక్స్ కానీ ఎమర్జింగ్ కానీ అంటే ఇండస్ట్రీ నుంచి కొంతమంది టీచ్ చేస్తారు. చాలా బాగుంది. మీదమ్మా, మీది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇటండి రాజమండ్రి దగ్గర నుంచి వచ్చాను. రాజమండ్రి సీట్ వచ్చేసారు. రాజమండ్రి లేకపోతే రాజమండ్రి పక్కన? రాజమండ్రి నియర్ సార్. రాజమండ్రి నియర్ జంగారెడ్డిగూడెం. జంగారెడ్డి కూడా. ఓ జంగారెడ్డి కూడా. నా పేరు ప్రవీణ్ సార్. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు సార్. లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తారు మొత్తం అందరికి. అది ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ. మీకు అంటే స్కిల్స్ కానీ వేరే విధంగా అవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ప్రతిదీ ల్యాబ్స్ అవన్నీ ఇక్కడ ల్యాబ్స్ ప్రతిదీ మన ఫస్ట్ నుంచి అన్ని చెప్పుకుంటా అన్ని నేర్పించారు సార్. అంత లాంగ్లీ. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏం తెలియకపోకుండా ఎక్కడికి వచ్చినా సరే స్టెప్ టు స్టెప్ దగ్గరుండి చెప్తారు సార్. అది ఇక్కడ ప్లస్. ఎవరైనా రావాలనుకుంటే మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎడ్యుకేషన్ పరంగా రావచ్చు. స్కాలర్షిప్ వచ్చాయన్నా? స్కాలర్షిప్ అంటే ఓన్లీ నాకు ఇంటర్ బేసిక్ మార్క్స్ మీద వచ్చేది సార్. వచ్చిందా? మీ పేరమ్మా? హలో సార్, నా పేరు మణికంఠ. నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను. ఈ కాలేజ్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ వస్తాయి తను ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ మన సైడ్ కాలేజ్ తో పోల్చుకుంటే ఇక్కడ కరికులం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో నేను సిఎస్సి ఫస్ట్ ఇయర్ కోర్స్ స్టూడెంట్ ని. ఇక్కడ ఫస్ట్ ఇయర్ లోనే మిషన్ లెర్నింగ్ లాంటి కాన్సెప్ట్స్ ఉండి కోర్ దాంట్లో అవసరం లేని కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ గట్రా ఏమి ఉండవు. సో అవసరమైన కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్, ప్రోగ్రామింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో మన సైడ్ అలాగా పేపర్ మీద చేపించడం అలాంటి ఏమి ఉండదు. సో ల్యాబ్స్ లో సో లైక్ లీడ్ కోడ్ లో కోడ్ చెఫ్ లాంటి కాంపిటీషన్స్ లాంటి చేపిస్తారు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో దానివల్ల ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చి కాలేజ్ లైఫ్ అయితే బాగుంటుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా నీది? ఎగ్జామ్స్ బాగా రాసావా? సిజిపి ఎంత వచ్చింది ఫస్ట్ సెమిస్టర్ లో? 7.6 ఎక్కువ మెయింటైన్ చేయి సెమిస్టర్ నుంచి. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మన జిఎల్ఈ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్. ఇక్కడ కొంతమంది మాత్రమే మీకు పరిచయం చేశాను. చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసి జాయిన్ అయ్యారు అనమాట. ముఖ్యంగా జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి స్కాలర్షిప్, 2 కరిక్యులము, అదేవిధంగా 3వది ప్లేస్మెంట్ అనమాట. అంటే కాలేజ్ యొక్క రెప్యుటేషన్, వీటన్నిటిని వాళ్ళు చెక్ చేసుకొని మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మెయిన్ సిటీస్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యారు అనమాట. మీరు కూడా ఈ కాలేజ్ లో అంటే మనకి ఏంటంటే సౌత్ లో ఇంజనీరింగ్ ఫీజు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫీజు అనేవి తక్కువ ఇస్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీ. నార్త్ లో జిఎల్ఈ యూనివర్సిటీ అంటే చాలా ఫేమస్ యూనివర్సిటీ అనమాట. కాబట్టి మీకు ఒక స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు కూడా కొంత అర్థమవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు మన హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళతో మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని కూడా నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.